అటుపోయి ఇటుపోయి నేషనల్ హెరాల్డ్ కేసు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చుట్టుకునే తట్టే ఉన్నాయి కదా. ఎన్నడో స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వారి మీద కొట్లాడటానికి పెట్టిన పత్రిక నేషనల్ హెరాల్డ్. దాన్ని నడిపేతానికి అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనే పేరుతోని దాన్ని నడిపినప్పుడు దాని ఆస్తులు కాజేసడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉపాయం చేసిండ్రని ఈడీ కేసు పెట్టింది. ఈ కేసును తవ్వుతుంటే దాంట్లో రేవంత్ రెడ్డి చెయ్యి కూడా ఉన్నదని తేలిందట. ఇంతకు ఈ కేసు ఏంటిదంటే, దేశంలో కాంగ్రెస్ సర్కార్ నడుస్తున్నప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు యంగ్ ఇండియా అనే సంస్థను పెట్టినరట. నేషనల్ హెరాల్డ్ పత్రిక నడుపుతున్న అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనేది నష్టాలలో ఉన్నదని దాన్ని కొన్నారట. ఆస్తులు 1000 కోట్లు ఉండి అప్పులు 10 కోట్లలో ఉన్న సంస్థ నష్టాలలో ఉండుడేంది, దాన్ని వీళ్లు కొనుడేంది అని ఈడీ కేసు పెట్టింది. అయితే అంతకంటే ముందు యంగ్ ఇండియా అనే సంస్థకు విరాళాలు సేకరించిండ్రట. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల మెప్పు పొందటానికో వాళ్ళు ఇచ్చే పదవులకు ఆశపడో తెలియదు గాని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్ల దగ్గర విరాళాలు వసూలు చేసిండట. అది కూడా ఢిల్లీ పెద్దలతో మాట్లాడి పదవులు ఇప్పిస్తా అని చేసిండట. అట్ట చేసుడు అవినీతి కిందికే వస్తది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రేవంత్ రెడ్డి పేరును కూడా ఛార్జీ షీటులో చేర్చిండ్రు. రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, కాంగ్రెస్ లీడర్లు పవన్ బన్సాలు, అహ్మద్ పటేల్ పేర్లను కూడా ఛార్జీ షీటులో చేర్చిండ్రు. ఇక దీని మీద కాంగ్రెస్ లీడర్లు బీజేపీ ఈడీని రాజకీయాల కోసం మంచిగా వాడుకుంటాంది, ఇది తప్పుడు కేసు అని అంటున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీలోళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకెన్నో రోజులు ఉండదు, రేవంత్ రెడ్డి జైలుకు పోడు ఖాయం అన్నట్టు చెప్తున్నారు. మరి చూడాలే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ వాళ్ళను ఏం చేస్తుందో, ఈడీని వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటారో చూడాలి.